ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. అమ్మా అమ్మా అమ్మకి ఎలా ఉంది డాక్టర్? పర్వాలేదు కానీ ఈ మందులు అర్జెంటుగా తీసుకురండి. నేను మళ్ళీ 1 గంటలో వస్తాను. డాక్టర్ ఏం బాబు, వీటికి ఎంత అవుతుంది డాక్టర్? 25-30 అవుతుంది. 25 రూపాయల? మాకెక్కడి నుంచి వస్తాయి డాక్టర్? చూడు సో, నేనైతే ఫ్రీగా చూడగలను కానీ మందులైతే ఎక్కడ ఇవ్వగలను? ఎలాగైనా మీరే కొనుక్కురండి. కిషోర్, 25 రూపాయలు కావాలట. మనకెక్కడి నుంచి వస్తాయి? అన్నయ్య, డబ్బులు తీసుకొస్తాను. ఏ కిషోర్, కిషోర్! అవ్వా, నువ్వు వెళ్ళు. అమ్మా అమ్మా అమ్మా. బాబు, తమ్ముడు చాలా దుడుకు. వాడికి తల్లైనా తండ్రైనా నువ్వే. వాడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు ప్రమాణం చేయ బాబు. అలాగేనమ్మా, నువ్వు పడుకో. లేవు. డబ్బులు ఎక్కడివిరా? ఎవరిచ్చారు? ఎవరు ఇవ్వలా, నేనే తెచ్చాను. ఎక్కడి నుంచి తెచ్చావు? బస్ స్టాండ్ క్యూలో నిలబడి దొంగతనం చేశావు కదూ? ఊరికే చేశానా? అమ్మ మందుల కోసం చేశాను. ఏం కూసావు? దొంగతనం చేస్తావా? దొంగతనం చేస్తావా? దొంగతనం చేస్తావా? చేస్తావా? ఇవ్వను. అమ్మా, తమ్ముడు ఎవరో మనీ ఆర్డర్ చేయాలనుకున్న పర్స్ కొట్టేశాడు. నేను వెళ్ళి అడ్రస్కి ఇచ్చేసి వస్తాను. బాబా, అమ్మా, హోటల్ సర్వర్గా పనిచేసి రూపాయిగా కూడబెట్టానమ్మా. నీకు మనీ ఆర్డర్ చేద్దామని పోస్ట్ ఆఫీస్కి బయలుదేరితే బస్ స్టాప్లో ఎవరో నా పర్స్ కొట్టేశారు. ఈ డబ్బు నీకు అందకపోతే నువ్వు కృషించిపోతావు. నాకు తెలుసమ్మా, నువ్వు చనిపోతావు. నువ్వు చనిపోయావన్న కబురు విని నేను భరించలేదు. అందుకని నీకన్నా ముందు నేనే ఇట్లు నీ కుమారుడు రంగారావు. ఆ గ్లూకోజ్ ప్యాకెట్ కూడా ఇవ్వండి. కుదిరేండి సార్. దొంగతనం చేసి పైగా వదలమంటావా? అదా పోలీస్ స్టేషన్. కుదిరేండి సార్. కుదిరేండి సార్. అమ్మా, చూసావా తమ్ముడు ఎంత పని చేశాడో? నీ మందుల కోసం ఎవరి పర్సో కొట్టేశాడు. అతను వాళ్ళ అమ్మకు మనీ ఆర్డర్ చేయాలనుకున్న డబ్బు పోయేసరికి అతను ఊరేసుకుని చనిపోయాడు. అమ్మా 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 అమ్మా
అమ్మా నన్ను చూడమ్మా, నన్ను చూడమ్మా, అమ్మా అమ్మా. అమ్మా అమ్మా ఎవరు? మీ అబ్బాయి రంగారావు స్నేహితుడు. ఈ డబ్బు మీకేమని పంపించాడు. ఏమిటి? నా రంగడి డబ్బు పంపించాడా? మా నాయనే, మా నాయనే. బాబు, వాడెందుకు రాలేదు? అక్కడ పని ఎక్కువగా ఉందా? ఈ డబ్బు పంపించడానికి నా బిడ్డ ఎంత కష్టపడ్డాడు ఏమో. అవునమ్మా, చాలా కష్టపడ్డాడు. వాళ్ళ నాన్న పోయినప్పుడు నా బిడ్డలు ఏమైపోతారో అని నేను ఏడుస్తూ ఉంటే, అమ్మా నువ్వేం బాధపడొద్దమ్మా, నేనున్నానమ్మా. నేను పట్నం వెళ్ళి బోళ్ళంత డబ్బు సంపాదిస్తాను, పెద్ద పెద్ద కార్లు కొంటాను, పెద్ద పెద్ద బంగ్లాలు కొంటాను, చెల్లెల్ని కాలేజీలో చదివిస్తాను అని నాకెంతో ధైర్యం చెప్పాడు బాబు. బాబు, వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఈ అమ్మను చూడాలని లేదా? ఎప్పుడు వస్తాడు బాబు? ఇక రాడమ్మా. ఎందుకని బాబు? ఊరేసుకుని చనిపోయాడు. అమ్మా, నేను నేను వదిలి ఎక్కడికి వెళ్ళనమ్మా. ఈ రోజు నుండి నేనే నీ కొడుకునమ్మా. నీ కొడుకు రంగారావు నీతో ఏమేమి చెప్పాడో, నువ్వేమేమి ఆశలు పెంచుకున్నావో ఆ ఆశలన్నీ నేను నెరవేరుస్తానమ్మా. నా మాట నమ్మమ్మా, నా మాట నమ్మమ్మా. మిస్టర్, ఏమిటి ఆడంకాల బుడిది ఎందుకు? ఆడవాళ్ళ మెడలో అందంగా మెరిసే నగల్ని కాళ్ళ కింద వేసి తొక్కకూడదు మిస్టర్. నా దగ్గర ఏం నగలు లేవు. ఏమిటి కిషోర్, ఏం జరిగింది? చూడండి డాడీ, ఎవరితో నెక్లెస్ కొట్టేసి బూట్లో దాచేశాడు. ఏరా దీన్ని ఎక్కడ దొంగిలించావు? ఎక్కడ దొంగిలించినా ఎక్కడికి చేరాలో అక్కడికే చేరింది. ఈ దొంగ కోసమే మేము ఇన్నాళ్ళు వలస కూర్చున్నాం. ఇప్పటికి పడింది చేప, చాలా పెద్ద చేప. A3344 అరెస్ట్ మై డియర్ యంగ్ మ్యాన్, మీరు కూడా స్టేషన్కి రావాలి సాక్ష్యం చెప్పడానికి. ఇప్పుడే రమ్మంటారా? ఇప్పుడు కాదు, రేపు రండి. 420. ఎస్ సార్. జీప్ రెడీ చేయి. రై, బేడీలు తీసేయండి రా. ఎలా ఉంది మన యాక్టింగ్? బ్రహ్మాండంగా ఉంది గురు. అమితాబ్ బచ్చన్ అబ్బలా చేసావు. అలాగా అయితే ఇది అమ్మేసి వచ్చిన డబ్బులో సగం మీకు సగం నాకు, 50-50. ఎవడా సొమ్ము అనుకుంటున్నారా? లోకల్ సొమ్ము మీలో మీరే వాటాలు పంచుకుంటున్నారు. అయితే నీకు కూడా వాటా కావాలా? పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదండి. అక్కడ ఇన్స్పెక్టర్ గారు అందరికీ వాటాల ప్రకారం వడ్డిస్తారు. అక్కడెందుకు వడ్డించడం? మా వాళ్లే వడ్డిస్తారు. రై, గురువు గారికి వడ్డించండి రా. నువ్వెక్కడ దారుకుంటున్నావు? ఏడ్చాలే. నీ పేరేమిటి? ఫైల్వాన్ పాపన్న. అది సరే గురు, నేను అసలైన ఇన్స్పెక్టర్ కాదని నువ్వెలా కనిపెట్టావు? అసలైన ఇన్స్పెక్టర్ అయితే సాక్షి సంతకం చేయడానికి వెంటనే పోలీస్ స్టేషన్కి రమ్మనేవాడి. రేపు రమ్మని ఎందుకంటావు? ఓహో, నేను ఆ రూట్ లోంచి వస్తే నువ్వు ఈ రూట్ లోంచి వచ్చావా? అక్కడ పట్టేశావు. అది సరే గురు, మన ఇద్దరం 50-50. ఎవరు మూసుకుని పోలీస్ స్టేషన్ పదా? పోలీస్ స్టేషన్ గా
పోలీస్ స్టేషన్కి వస్తాననుకో, జామీన్ నువ్వు ఇవ్వాలి. చూద్దాలే పద. చూడ్డా ఉండడం కాదు, ఓకే అనాలి. ఓకేను? ఓకే పద. ఓకే. చూడరనా, ఈ అమ్మాయిని వెనక నుంచి, ముందు నుంచి, పక్క నుంచి ఎన్ని యాంగిల్స్ లో లాగాను. ఇది ఎలా ఉందో చెప్పు. అన్నయ్య ఎలా ఉందో చెప్పనా? చెప్పు. చెప్పేస్తున్నా. చెప్పు మరి. చెత్త. చెత్త? చెత్త ఏమిటి నీ ముఖం? అసలు ఇలాంటి వాటికి ఇంటర్నేషనల్ ప్రైజులు ఇస్తారు తెలుసా? ఇస్తాలే మహా. అయినా ప్రైజ్ ఫోటోలు తీయడానికి నీ కెమెరాలు ఎందుకురా? డాడీ, ఏ పుట్టలో ఏ పాముందో ఎలా తెలియదో, ఏ కెమెరాతో తీస్తే గోల్డ్ మెడల్ వస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకే కొత్త మోడల్ కెమెరా వచ్చినప్పుడల్లా మనం ఒకటి కొనాల్సిందే. నీ గోల్డ్ మెడల్ మాట దేవుడెరుగు. అది వచ్చే లోపల ఈ కొంపని గొల్ల చేసేటట్టున్నావు. డాడీ, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. ఏమిటి నాన్నగారు చలపతిని అలా డిస్కరేజ్ చేస్తున్నారు? ఫోటోగ్రఫీ చాలా ఉపయోగకరమైన విద్య. బాగా చెప్పావన్నయ్య. చెల్లెమ్మా, నువ్వేదో డ్రెస్ కొనుక్కోవాలన్నావుగా, ఇవిగో 500. థ్యాంక్స్ అన్నయ్య. చల్లాయికి 500 ఇచ్చావు, మరి నాకో నీకెందురా డబ్బు? ఫిల్మ్ కొనుక్కోవాలి. ఓ సరే, ఈ 200 ఉంచుకో. థ్యాంక్స్ అన్నయ్య, డబుల్ థ్యాంక్స్. ఎందుకురా వాడికి అంత డబ్బు? వేస్ట్. అదే మాట నాన్నగారు, ఒక్కగానొక్క కొడుకు. కిషోర్, ఎన్నిసార్లు చెప్పాను నీకు ఆ మాట అనొద్దని? ఏ మాట? ఒక్కగానొక్క కొడుకు అని. బాబు, నువ్వు మాత్రం నా కొడుకు కదా? కాదని ఎలా అంటాను? జైల్లోంచి బయటపడి ఈ ప్రపంచానికి తూర్పేదో పడవలేదో తెలియక ఏం చేసి ఎక్కడ బ్రతకాలో ఏమీ తెలియక దిక్కు తోచకుండా ఉన్న నన్ను చేరదీసి సొంత కొడుకు కంటే మిన్నగా పెంచారు. ఇంత వాణ్ణి చేశారు. మీ రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేను. ఆ మాటకొస్తే నేనే నీకు రుణపడి ఉన్నాను బాబు. నువ్వు ఈ ఇంటికి వచ్చిన తర్వాతనే సిరి సంపదలు పెరిగినాయి. అందుకు కారణం మీ మంచితనమే నాన్నగారు. మీరు క్లబ్కు వెళ్ళండి, నేను వెళ్ళి మోటార్ సైకిల్ బాగు చేయించుకొస్తాను. అప్పారావు, అమ్మా. ఫ్యాన్ బెల్ట్ తెగిందిలా ఉంది, కాస్త చూడు. అలాగేనమ్మా. చేతిలో ఉన్న పని పూర్తి చేసి వెళ్ళబోయ్ అప్పల స్వామి. మీ పని అయ్యేంత వరకు మాకు ఆగే టైం లేదు. అంత టైం లేకపోతే ఎలా వచ్చారో అలాగే వెనక్కి తోసుకుపోండి. పనివాడెవడో ముందు పని మానేసి వెనక పని చేయడు. మిస్టర్, మేము అర్జెంట్ గా వెళ్ళాలని చెప్తే అర్థం కాలే. పాపం ఎక్కడికో ఏట్లోకి వస్తావా? అక్కడికైతే రంలే. ముందు పని కానివాయ్. మగవాడితో వినయంగా మాట్లాడలేని ఆడది కూడా ఒక ఆడదేనా? ఆడది నోరు తెరిచి అడిగితే సాయం చేయని మగాడు కూడా మగాడేనా? మేడం, సాయం కోరేవాళ్ళు పిల్లిలాగా మ్యావ్ మ్యావ్ అని అడగాలి గాని అల్సేషన్ కుక్కలాగా భౌ భౌమ్ అని అరిస్తే ఎట్లా? జ్యోతి, నీతో రిక్వెస్ట్ చేయించుకోవాలని ముచ్చట పడుతున్నాడు. పాపం ఒక్కసారి అడగవే. ఎలా? మియో మియోనా? నువ్వు అడగకపోతే మనం పిక్నిక్ వెళ్ళినట్టే. ప్లీజ్ జ్యోతి, ప్లీజ్ అడగవే. మిస్టర్, ఒక్కసారి ఆ మెకానిక్ నీడు పంపిస్తారా? ఓకే, అది పద్ధతి, అలా అడగాలి. అప్పల సాయం వీళ్ళకి రిపేర్ చేయి. ఒళ్ళెలా ఉంది? అదే అదే మీ కార్ రిపేర్ చేయమంటున్నాను. ముద్దబంతి వంటి ముద్దుగుమ్మను చూచి ముద్దు చేయనట్టి మూర్ఖుడెవడు, మూతి బిగువు చేయ ముచ్చటే హెచ్చరా విశ్వదాభిరామ వినురవేమ. ఏం పాపం పద్యం పాడారు? అందంగా ఉన్న ఆడపిల్లను, అందులోనూ కాస్త అహంకారం ఉన్నదాన్ని చూస్తే. మా జ్యోతి అంత అందంగా ఉందా? అందంగానే ఉంది, కానీ నా అందానికే నీ సర్టిఫికెట్ అక్కర్లా. అమ్మా, కార్ రెడీ. పదండి పోనా. ఎక్కడికో? పిక్నిక్ కి యాదగిరి గుట్ట. ఆహా, ఏమి చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు? ఏం చెప్పాలి? ఇంత సాయం చేయించుకుని కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకుండా. థ్యాంక్స్ మనుషులకే చెప్తారు, గాడిదలకు కాదు. ఆహా, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టినట్ట. సరే, ఎక్కడికి పోతారులే, భూమి గుండ్రంగానే ఉంటుంది. Can you provide us 2 rooms? సారీ మేడం, ఆల్రెడీ బుక్. ఖాళీ లేదని చెప్తేనా? ఈ అడవుల్లో మేము ఎక్కడ ఉన్నాం? అట్లీస్ట్ ఒక రూమ్ కైనా ట్రై చేయండి. ఉంటే మీరు అంత అడగాల. ఓ గంట క్రితం ఓ పెద్ద మనిషి వచ్చి ఖాళీగా ఉన్న 4 రూములు బుక్ చేసుకున్నాడు. ఆయన ఎక్కడున్నారో చెప్పండి, మేము వెళ్ళి కనుక్కుంటాం. ప్లీజ్. రామయ్య సార్, ఇందాక వచ్చి 4 రూములు బుక్ చేసుకున్నాడే, ఆయన వీళ్ళకి చూపించు.
రండి అమ్మా, రండి చూపిస్తాను రండి. అరుగోనమ్మా వారే. ఎక్స్క్యూజ్ మీ. Yes, madam. What can I do for you? ఈ గెస్ట్ హౌస్ లో 4 రూమ్ లో మీరు ఒక్కరే తీసుకున్నారా? ఆ. మీతో ఎంతమంది ఉన్నారు? నేను ఒక్కనే. ఒక్కడికే 4 రూములు ఎందుకు? 1 చదువుకోవటానికి, 2 వండుకోవటానికి, 3 తినటానికి, 4 పడుకోవటానికి. మీరు వండుకునేది పండుకునేది మాకు ఇచ్చేయండి. అంటే నాకు అన్నం నిద్ర అవసరం లేదనే మీ ఉద్దేశం? బొమ్మలకి ఇచ్చే వాళ్లకు అన్నం నిద్ర అవసరం లేదు కదా. నాన్సెన్స్. ఎందుకు అనవసరమైన డిస్కషన్? ఒక రూమ్ అడగండి చాలు. ఒక్కటైనా సరే ఈ గాడిద కాళ్ళు పట్టుకుని రిక్వెస్ట్ చేస్తేనే కానివ్వను. సరే నేను పట్టుకుంటాను. ఆ, నువ్వు కాదు, మీ హీరోయిన్ పట్టుకోవాలి. ఇంపాసిబుల్. చెట్టు కింద అయినా పడుకుంటాను కానీ ఆ గాడిద కాళ్ళ మటుకు పట్టుకోను. ఏ వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు, నువ్వు పట్టుకోవడానికి? Shut up. పదండి, లాక్ చేసుకుని కార్లు పడుకుందాం. మేడం, 5 రోజుల క్రితం 5 days బ్యాక్ మీలాగే 4 ఆడపిల్లలు వచ్చి కారులో పడుకున్నారు. అర్ధరాత్రి ఏదో తలుపు తట్టిన చప్పుడైంది. పాప ఆ పిల్లలు తలుపు తెరిచారట. అంతే, పెద్ద పులి గాండ్ర మన మీద పడింది. ఆ 4 స్పాట్ డెత్. అయ్యో బాబా, జ్యోతి పట్టుకోవే గాడిద కాళ్ళు. ప్లీజ్ పట్టుకోవే ప్లీజ్. మిస్టర్ గాడిద సార్, ఒక రూమ్ ఇచ్చి సహాయపడమని దయచేసి మీ ఓనర్ గారితో చెప్పండి. చెప్పినట్లే తథాస్తు. ఒరే రాము, నాకు రూమ్ నుంచి మిగతా 3 వేలకి ఇచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ చూడండి, ఆ కొండలు ఎంత చక్కగా ఉన్నాయి సీనరీ లాగా. ఆ పిట్టలు చూడండి, పిట్టలు. ఈ పువ్వులే నేను నిన్న చూశానని చెప్పాను. సాయంత్రం వచ్చి ఆ మొక్కలు కోసుకెళ్దాం అయితే. పదండి పదండి. ఆగండి, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పిక్నిక్ స్పాట్. అది కనిపిస్తుంది చూడు, అది గుడి, చాలా ఫేమస్ అట ఇక్కడ. ఏ జ్యోతి, అతను మనల్ని ఫాలో చేస్తున్నాడే. సండే పోదా. పదండి పదండి. అవునవును, అసలు ఈ మార్నింగ్ వాక్ హెల్త్ కి ఎంత మంచిది సార్. అదేం కాదు, ఒక్క జంతువు కూడా కనబట్లేదు ఇక్కడ. అదే అవును, చక్కగా ఉంది కదా. లవ్లీ ఫ్లవర్. హాయ్ మిస్టర్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదేం బాగోలేదు. ఏమిటి నా సత్తా? కాదు, మరి నా హెయిర్ స్టైలా? నీ నెత్తి కాదు బుద్ధి. ఇప్పుడు నా బుద్ధికి ఏం లోటు అంటారు? మీరు నోట్ తెరిచి అడగగానే నా మోటార్ బైక్ రిపేర్ ఆఫ్ చేయించి మీ కార్ రిపేర్ చేయించాను. అర్ధరాత్రి పూట ఆడపిల్లలు ఎక్కడ అవస్థపడతారోనని నా 3 రూములు మీకు ఇచ్చాను. ఆడవాళ్ళకి సహాయపడటం బుద్ధి తక్కువేనంటారా? సహాయపడ్డారని పెద్ద హీరోలాగా మా వెంట పడాలా? ఓ హీరోయిన్ ఉన్నప్పుడు హీరోలా వెంటపడక తప్పేదే ఉంది. వాట్? అది మీకు అంతగా నచ్చకపోతే నేను అలా ముందు పెడుతుంటాను, మీరు నా వెంట పడండి. మిస్టర్, అదే కుదరకపోతే ఇలా చట్టాపట్టాలు వేసుకుని కలిసిపోదాం పదండి. మిస్టర్, నీకు అక్క చెల్లెలు లేరు? ఎందుకు లేరు? ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా అక్క చెల్లెలే, యాక్సెప్ట్ యూ. మరి మరి నేను? నువ్వు నే సాల్వ్ చేయదలచిన ఆశాపాశం పజులకు ఆన్సరు నీవే. ఆ శోభన గడి వస్తే కాశీలుడు నా కొసగిన కాంతవు నీవే. ఎలా ఉంది మన కవిత్వం? బ్యూటిఫుల్, బ్రహ్మాండంగా ఉంది. నిల్చుని పడంగానే పడుచు కవిత్వం చెప్పేశారు. అతను నన్ను ఎగతాలు చేస్తా ఉంటే మీకు బ్యూటిఫుల్ గా ఉందా? మమ్మల్ని ఏం చేయమంటా? ఏం చేయాలా? 4 కలిసి 4 కొట్టించండి. ఇంతకు ముందే మమ్మల్ని అందరినీ అక్క చెల్లెలు అన్నారుగా. ఎవరైనా అన్నయ్య మీరు చేసుకుంటారా? ఆహా, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మెన్షన్ నాట్ బ్రదర్. మీ అభిమానానికి నేను కరిగిపోయాను మీ సిస్టర్. అనురాగానికి జ్యోతి కరిగిపోయింది, కాకపోతే కాస్త బెట్టు చేస్తుంది అంతే. నిజంగా? యూ నాటీ బాయ్.
జ్యోతి, ఎవరు వెళ్ళొద్దు. ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడండి. మీ నగలు డబ్బు తీసి అక్కడ పెట్టండి. ఆ! ఆ క్లబ్ను దోపిడీ చేసే ధైర్యంరా నీకు? మా కిషోరే ఉంటే నీ డొక్క చీరేసాడు. రై, పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి రా. పోలీసులు పట్టిస్తావరా? నీ అంతు తెలుస్తాను చూడు. నా అంతు నువ్వు తెలుస్తావురా? చూస్తారే. హలో, ఎవరు? నేను జ్యోతి, కిషోర్ మాట్లాడుతున్నా. హాయ్ కిషోర్, గుడ్ మార్నింగ్. ఎక్కడ? టెలిఫోన్ బూత్ లో. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. కిషోర్, రాత్రంతా నాకు నిద్ర పట్టకుండా చేశాను. నేనేం చేశాను? అసలు నేను రాత్రి అక్కడికి రానేలేదుగా. ట్యూబ్లైట్ రాత్రి కల్లోకి వచ్చి గోల గోల చేశావు. కంగ్రాచులేషన్స్. కళలో సౌఖ్యం, ఇళ్లలో సౌఖ్యం. మా నా బదులు నాకు ఇచ్చే. నువ్వు ఇక్కడికి వస్తేనే ఇస్తావు. నువ్వు ఇస్తేనే వస్తా. ఇక్కడి నుంచి ఇస్తే ఉట్టి సౌండే వస్తుంది. అదే చాలు 10,000. ఇస్తున్నా, ఇచ్చేస్తున్నా. మై డియర్ జ్యోతి, వస్తున్నా, కాచుకో. సారీ. ఎంతసేపు? దొంగ. మిమ్మల్ని ఏం చేయాలంటే గాల.
రాత్రి కళ ఇంకా కంటిన్యూ అవుతుందా? తామను వచ్చేసారా? ఇక కళ కరిగిపోయినట్టే. చూసావా, పువ్వు పెట్టగానే నీ ముఖానికి ఎంత అందం వచ్చిందో. అందం పువ్వుదే గాని నాకు లేదా? నీకు లేపాటం ఏంటి? బోలెడంత ఉంది. అయితే అది ఎక్కడుంది అనేదే సందేహం. ముఖంలోనా? ఆ ఒడ్డు పొడుగు, ఆ వంపులు, ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ గా చూస్తే ఏం లాభం లేదు. అన్ని కలిపి చూస్తేనే నువ్వు బాగుంటావు. అబ్బా, ఇంతకీ నీ ఆకర్షణ కళ్ళల్లోనా మరి ఎక్కడైతే నేనులే, మొత్తానికి నన్ను సూదంత్రాయిలా లాగి పారేశావు. ఈ చిలిప్ మాటలతోనే నన్ను పిచ్చిదాన్ని. నువ్వు అంతేగా మరి. నీ మూతి విరుపులతో నాకు పిచ్చెక్కించేలా. అవును, వస్తే ఇస్తాన్నావుగా. ఏమిటి? ఏమిటా? అదే. Stop. Listen. Proceed for breakfast. ఆ ఫోటో ఎవరిది? మా అన్నయ్యది. పేరు? మిస్టర్ రంగబాబు. గుడ్ మార్నింగ్. నమస్కారం. నేను ఆలస్యంగా వచ్చానా? లేదు బాబు గారు, సరిగ్గా సమయానికి వచ్చా. వెరీ గుడ్. నీకు ఈ పెళ్లి ఇష్టమేనమ్మా? ఇష్టమే బాబు గారు. నీకు బాబు? ఇష్టమే బాబు. పెళ్లి అంటే 100 ఏళ్ల పంట. రెండు మనసులు కలిసినప్పుడే ఆ వివాహానికి వన్నె వస్తుంది, వాళ్ళ కాపురం కలకలలాడుతుంది. శాస్త్రి గారు కానివ్వండి. కదా, కొత్త దంపతులకు నా బహుమతి. ఎస్టేట్ లో ఎవరు పెళ్లి అని చెప్పినా రంగబాబు గారు రావాల్సిందే. వధువుల ఇష్టాయిష్టాలు తెలుసుకుని పెళ్లి జరిపించాల్సిందే. డబ్బు సాయం చేయాల్సిందే. ఎస్టేట్ లో పేద ప్రజలు ఉంటే ఆయనకి ఎంత అభిమానం ఉండదా మరి. కష్టపడి పైకి వచ్చారు. చిన్నతనంలోనే పొట్ట చేత పట్టుకొని తల్లిని చెల్లిని వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చారు. ఆ మహానుభావుడు పట్టిందల్లా బంగారని. అలాంటి వాడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. రామలింగయ్య గారు, డాక్టర్ గారు వచ్చారా? రైట్. అమ్మా, ఎలా ఉంది డాక్టర్? అన్నీ నార్మల్ గానే ఉన్నాయి. ఈ మందులు వాడండి. బాబు, మీ అమ్మగారికి ఎప్పటి నుంచి ఇలా ఉంది? 15 సంవత్సరాల నుంచి డాక్టర్. మాట్లాడదు, మనుషుల్ని గుర్తుపట్టదు, ఎప్పుడూ ఏదో శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. ఇదివరకు చూసిన డాక్టర్లు ఏమని చెప్పారు? డామేజ్. ఎప్పటికప్పుడు నయమవుతుందని చెప్తూనే ఉన్నారు. కానీ డాక్టర్, కళకళ్ళాడే మా అమ్మ ముఖంలో మళ్ళీ ఎప్పుడు చిరునవ్వులు చిందుతాయో, శూన్యమైపోయిన ఆ చూపుల్లో మళ్ళీ ఎప్పుడు ఆనందం వెలివిరుస్తుందో, మూగపోయిన ఆ గొంతు తిరిగి ఎన్నటికి పలుకుతుందో, బాబు అనే ఆ తల్లి పిలుపు వినాలని ప్రతి క్షణం తపస్సు చేస్తున్నాను డాక్టర్, తపస్సు చేస్తున్నాను. డాక్టర్, నాకు ఎస్టేట్ ఉంది, బంగ్లా ఉంది, కారు ఉంది, ఐశ్వర్యం ఉంది, మొత్తం పోయినా పర్వాలేదు. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. కానీ నా తల్లికి నయం కావాలి. మిస్టర్ బాబు, నాకు తెలిసిన స్పెషలిస్ట్ ఒక ఆయన ఈ మధ్యనే ఫారెన్ నుంచి వచ్చాడు. ఆయన మానసిక చికిత్సలో ఎక్స్పర్ట్. ఆయనతో మాట్లాడి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను. ఆయన ట్రీట్మెంట్ లో మీ అమ్మగారికి నయం కావచ్చని నా ఉద్దేశం. ఫిక్స్ ఇట్ అప్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
చిట్టి చిట్టి అమ్మా మంచి పెట్ట గుడ్డులు పెట్టే పెట్ట మసాలా బాగా తట్టి వండు. ఏం పెట్టో ఏమో రోజు ఈ కోడలు వండి వండి నాకు విసుగు పుడుతోంది నాన్న. అయ్యో ఇవి తేవడానికి నాకు రిస్కే కానీ తినడానికి విసుగు లేదమ్మా. కోడి కుయ్యో అంటే నా పేగులు కొయ్యో కొయ్యో ఒక కోడిని కొయ్యో అంటుంటాయి. అమ్మా రోజు ఒక పెట్టను తినందే ఈ ఎస్టేట్ వర్క్ ఎలా ఉన్నాం సంగీతం పడరాదు అలాగే చెప్పను చెప్పు. ఏం కోళ్ళో ఏం సంగీతం నాన్న. నాకు చిన్న సందేహం. ఏమిటమ్మా అది? నువ్వు నిజంగానే రోజు కోళ్ళని కొనుక్కొస్తున్నావా లేక? అమ్మా చిట్టి ఏమిటి మన వంశం సంగతే మర్చిపోయావు. మీ నాన్న పేరు అరకోడి రామలింగయ్య, మా నాన్న పేరు పురుకోడి పున్నయ్య, మా తాత పేరు బడుకోడి భద్రయ్య, మా ముత్తాత పేరు పందెంకోడి పట్టయ్య, మా ఇత్తాత పేరు కోడి శంకరయ్య. అరే నీకెలా తెలుసమ్మా? ఆ వరుస అంతేగా నాన్న. రామలింగయ్య గారు వారం వారం తప్పకుండా మనీ ఆర్డర్ చేస్తున్నాడు. ఎవరండి ఇతను? ఇతడు నా చెల్లెలు కొడుకయ్యా. చిన్నప్పుడే తల్లిదండ్రులు చచ్చిపోతే నేనే పెంచి పెద్దవాడిని చేశాను. ఆ పట్టణంలో పెద్ద ఉద్యోగం. ఈ పైల్వాన్ పాపన్ అంటే 6 జిల్లాలకి హడల్. ఎన్ని జిల్లాలకి రా? 6 జిల్లాలకు గురు. ఏంటయ్యా మీ కంప్లైంట్స్? కంప్లైంట్ ఏంటి గురు? పంచదార కాఫీ తాగి 10 రోజులైంది వీళ్ళందరూ. 2 వారాల నుంచి రేషన్ ఇవ్వటం లేదు, పైగా స్టాక్ లేదంటున్నారు. స్టాకు లేదంటారయా? ఎందుకు లేదండు? పంచదార పప్పులు అన్ని గోడౌన్లో వేసి బ్లాకులో అమ్ముతున్నాడు గురు. బ్లాక్ లో అమ్ముతాడా? వాడి లాకులు తీసేస్తాను, వాడి జాయింట్లు ఊడగొట్టేస్తాను, స్టాక్ మొత్తం కక్కించేస్తాను. వాడితో మన కాళ్ళు పట్టించి అయ్యో దండం బాబో దండం అనిపించకపోతే వీడు పైల్వాన్ పాపన్నే కాదు. కరెక్ట్ గురు. ఓ పొట్టు పట్టేదా పదా కాగల కదూ. మా గురువు గారు ఆకలి తీరాలంటే ఎవరికి రేషన్ కావాలో వాళ్ళు 2 రూపాయలు తప్పుడు చెల్లించుకోండి. మీకు రేషన్ కావాలా? మీకు కావాలా? స్టాక్ లేదని బోర్డు పెట్టాం, కనబడ్డా? పప్పులు పందారా ఏమీ లేవు. వెళ్ళండి వెళ్ళండి. ఏం షౌకార్ మెడలో బంగారపు గొలుసు బ్లాక్ బాగా జరుగుతున్నట్టుంది. బ్లాక్ అసలు స్టాకే లేదు. ఈడెవడనుకున్నావు? ఫైల్మన్ పాపన్న 6 జిల్లాలకు హడల్. మర్యాదగా స్టాక్ ఉంటే చెప్తే, లేకపోతే చీరేయగలడు. వీళ్ళందరికీ ఇప్పించడానికి వచ్చాను. నిజం చెప్పు, పప్పులు లేవా? మా ఇంట్లో పప్పు చారు కాసి 10 రోజులు అయింది. పంచదార మైదా పిండి కూడా లేదు. ఫైల్మన్ గారు, నేను మీతో అబద్ధం చెప్తానా? నా మాట మీద నమ్మకం లేకపోతే మీరే స్వయంగా వెళ్ళి చెక్ చేసుకోండి. ఏయ్, అలా చూస్తూ నిలబడ్డారా? అయ్యగారిని లోనకు తీసుకెళ్ళి సరుకంతా చూపించండి, పూర్తిగా చూపించండి. అండి ఫైల్మన్ గారు. ఫైల్మన్ గారు, కత్తి కాతి లోపలికి వెళ్ళి బాగా చెక్ చేయి. ఎల్లుగురు ఎందుకు తలుపులు ఇస్తున్నారు? స్టాక్ అంతా తమరు చూపించాలిగా. చూడాలిగా. రాయ్ ఏమిట్రా అంతా? కందిపప్పు శనగపప్పు. రాయ్ ఏమిట్రది? పంచదార. రాయ్ అదేమిట్రా? బియ్యం. రాయ్ ఇంత స్టాక్ ఉంచుకుని ఇదే స్టాక్, వేరే వాళ్ళ నుంచి ఎంతో స్టాక్ ఉంది. ఇంకా ఉందా? లేదని చెప్తాడా షావుకారు? రాయ్ ఎవడ్రా వీడు? పైల్వాన్. పైల్వాన్ కదరా, పైల్వాన్ పాపన్న. ఏం కొడుతున్నావు?
కొట్టు ఈ కొట్టుతోటి 6 కిలోలు కదా 12 కిలోలు పరిమాణం. ఓహో పైల్మాన్ గారా, పప్పులు కావాలా? కందిపప్పు, శనగపప్పు, పంచదార, పోనీ మైదా పిండు. పిండి లోపల చేశాను, పిప్పే మిగిలింది. అయ్యా తమరంటే 6 జిల్లాలకి హడలా? కాదు, జిల్లా కాదు, తాలూకా కాదు, ఆగరిపేట కూడా కాదు. రే పైల్మాన్ గారు నువ్వు నెట్టినట్టనరా. ఏమిటి అవతారం? ఏమిటి శెట్టి గారు, ఏమిటి గొడవ? ఏముంది, రేషన్ కావాలని ఒకటే గోల, స్టాకు లేదని బోర్డు పెట్టినా నమ్మటం లేదు. బోర్డు నిజం బోర్డా, బ్లాక్ బోర్డా? అమ్మమ్మ, మీకు నమ్మకం లేకపోతే స్వయంగా మీరే వెళ్ళి చెక్ చేసుకోండి. రే ఈ అయ్య గారిని కూడా లోనకి తీసుకెళ్ళండి. రండి అయ్య గారు. గడి అయింది సార్, ఇక ప్రారంభిద్దామా? ఓ నాకేం అభ్యంతరం లేదే. షావుకారు గారు,